శుభోదయం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం తత్సత్. భగవంతుని యొక్క ఏకవింశతి అవతారాలను మనం చెప్పుకోబోతున్నాం. అది సకలావతారంబులకు మొదలుగని శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం పైన దివ్య రూపంబు. దానిం పరమయోగీంద్రులు దర్శింతురు. ఆ పరమేశ్వరు నాభికమలంబు వలన సృష్టికర్తల్లోన శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉదయించే. అతని అవయవ స్థానంబులందు లోక విస్తారంబులు కల్పింపబడి మొదలన దేవుండు కౌమారాఖ్య సర్గంబును ఆశ్రయించి బ్రాహ్మణుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబును చెరియించే. రెండవ మారు జగజ్జననంబు కొరకు రసాతలగతమైన భూమి నెత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబును దాల్చే. మూడవ తోయంబున నారదుండను దేవర్షి అయి కర్మ నిర్మోచకంబైన వైష్ణవతంత్రంబును చెప్పే. నాలుగవ పరి ధర్మభార్యా సర్గంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు చేసే. పంచమావతారంబున కపిలుండను సిద్ధేశుండై యాసురీయను బ్రాహ్మణునకు తత్తద్గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబును ఉపదేశించే. ఆరవ శరీరంబున అనసూయాదేవియందు అత్రి మహామునికి కుమారుండై ఎలర్కునికి ప్రసాద ముఖ్యులకు ఆత్మవిద్య తెలిపే. ఏడవ విగ్రహంబున నాకోతియందు రుచికి జన్మించి యజ్ఞుండను ప్రకాశమానుండై యమాది దేవతలంగూడి స్వయంభూమనంతరంబును రక్షించే. అష్టమమూర్తిని మేరుయందు నాభికి జన్మించి యురుక్రమండైన ప్రసిద్ధుండైన విద్వంజనులకు పరమహంస మార్గంబును ప్రకటించే. ఋషుల చేత కోరంబడి 9వ జన్మంబున పృథుచక్రవర్తి అయి భూమిని ధేనువుంచేసి సమస్త వస్తువులంబితికే. చాక్షుష మన్వంతర సంప్లవంబున సముద్రమథన కాలంబున 11వ మారు కమఠాకృతిని మందరాచలంబుగా తన పృష్ఠ కర్పంబున నేరుపరి అయి నిలిపే. ధన్వంతరి అను 12వ తనువున సురాసుర మధ్యమాన క్షీర పాదోది మధ్య భాగంబున అమృత కలశ హస్తుండై వెడలే. 13వ యమున మోహినీ వేషంబున అసురుల మోహితులను చేసి సురలను అమృతాహారులం గావించే. 14వది అయిన నరసింహ రూపంబున కనకకశిపుని సంహరించే. 15వది అయిన కపట వామనావతారం బలిని పదత్రయించి యాచించి 3 లోకములను ఆక్రమించి. 16వది అయిన భార్గవరామాకృతిని కుపిత భావంబు దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల 21 మారులు వధించి భూమిని క్షత్రంబు గావించే. 17వది అయిన వ్యాసగాత్రంబున అల్పమతులైన పురుషులను కరుణించి వేదవృక్షంబునకు శాఖలేర్పరచే. 18వదైన రామాభిధానంబునను దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబులాచరించే. 19 తమంబులైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబునందు సంభవించి విశ్వంబరాభారంబు నివారించి 21 తమంపైన బుద్ధనామధేయంబునం కలియుగాది అవసరంబున రాక్షస సమ్మోహనంబు కొరకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండై తేజరిల్లు యుగ సంధియందు వసుంధరాధీసులు చోరప్రాయులై సంచరింప విష్ణుయసుండను విప్రునికి కల్కి అను పేర ఉద్భవించగలండనేట్లనియే. ఈ విధంగా భగవంతుడి యొక్క 21 అవతారాలను విభిన్న రూపాలతో మనం ముందు ఈ పుస్తక పఠనం ద్వారా గ్రహించుకోబోతున్నాము. అలాంటి విశేష రూపాలను భగవతాః ఇదం భాగవతం అన్నాడు. కాబట్టి భగవత్ సంబంధమైన విశేషాలను ఇందులో మనం పొందుపరుచుకుంటూ సరసింబాసిన 1000 కాలువల యోజన విష్ణునందైన శ్రీకర నానా ప్రగటావతారముల సంఖ్యాతంబుల్వీసులన్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షులు విష్ణునంశాంసజనుల్ హరికృష్ణుండు బలానుజన్మడదలేదా విష్ణుడవు నేర్పడన్. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేల రాక్షస వ్యధ కలుగుంతగునవ్వేల దడయక యుగ యుగమున పుట్టి కాచుంద్యల్లీలన్. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుడెవ్వడే నిమ్ము అపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి వాసి తొలగిపోవు. వినుండు అపురూపండై చిదాత్మకుండై పరంగు జీవునికిం పరమేశ్వరు మాయాగుణంబులైన మహాదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివధూళి ధూసరత్వంబును ఏ రీతి నా రీతి ద్రష్టయగు ఆత్మయందు దృశ్యత్వంబును బుద్ధిమంతులు గాని వారి చేతన ఆరోపింపబడు ఈ స్థూల రూపంబు కంటే సదృష్టగూఢంబైన అశ్రుతంబైన వస్తువౌటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరక్తంబైయుండు సూక్ష్ముడైన జీవుని వలన ఉత్క్రాంతి గమనాగమనంబులం పునర్జన్మంబుదోచు. ఎప్పుడీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యజ్ఞానంబునం ప్రతిచరింపబడునప్పుడు అవిద్యం చేసి ఆత్మను కల్పింపబడుననియు తెలియననియు జీవుండు బ్రహ్మదర్శనంబునకు అధికారియగు దర్శనంబన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన ఈశ్వరుడై క్రీడించుచు అవిద్య ఎనంబడుచున్న మాయ విపరతయై ఎప్పుడు దాని విద్యారూపంబునం పరిణయగప్పుడు జీవనోపాధి అయిన స్థూల సూక్ష్మ రూపంబులు దహించి జీవుండు కాష్టంబు లేక తేజరిల్లువకి చందంబునంతాన ఉపరతుండై బ్రహ్మస్వరూపంబున పొంది పరమానందంబున విరాజమానుండవునిట్లు తత్వజ్ఞులు చెప్పురవి అని సూతుండిట్లనియే. జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగుచు చక్రికిం కవులు దార పదంబులు జన్మకర్మముల్ వినుతులు చేయుసుందురు వేద రహస్యములనెందు ఊచిన మరిలేవు జీవునికి చెప్పిన కైవడి జన్మకర్మముల్ భువన శ్రేణి నమోఘలీలుడగుచుం పుట్టించు రక్షించునంత విధించేయు మునుంగడందు బహుభూత వ్రాతమందాత్మతంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ తవులంది భంగిగొను జిక్కడింద్రియములంద్రిప్పున్ నిబంధించుచున్ జగదధినాథుడైన హరిసంతలీనామరూపముల్ తగిలి మనోవచో గతుల తార్కిక చాతుర్యంత కలిగినన్ మిగిల కుతర్కవాదితగ మేరలు చేసి ఎరుంగ నేర్చునే యగణిత నర్తన క్రమమునగ్నుడెరంగిను తింపనోపునే ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడవర్తించుచునెవ్వడేని హరిదివ్య పదాంబుజ గంధరాసి సేవించున తండెరుంగునరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన యా హరియుదార మహాద్భుత కర్మ మార్గముల్ హరిపాదద్వయ భక్తి మీ వలన నిత్యారూఢమైయుండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణీ దేవతలారమీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞుల్ హరిచింతన్ముయందు ఎన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్ పుణ్యకీర్తుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణ రాజముదొల్లిలోక భద్రముగ ధన్యము మోదముగ ప్రీతి భగవంతుండగు వ్యాస భట్టారకుడు నచ్చి సుకుడనియడు తన సుతుని చేత చదివించెనింతయు సకల వేదేతిహాసములలో పదనెల్ల సారమైన ఈ పురాణమెల్ల నెలమిన సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యొదవి మునులతోడనుపవిష్టుడగు పరీక్షిన్ నరేంద్రుండడుగా చెప్పె వినుండా. సూత ఏ యుగవేళనేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠునే శ్రోతల్గోరిది ఏమి హేతునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతము గల్పించే తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకి పురాణ కథ చెప్పవే అంతయున్. అసలు ఈ భాగవతం ఎప్పుడు ఎక్కడ ఎట్లా పుట్టింది, దాన్ని ఎవరికి చెప్పారో తెలియజేవయ్యానంటూ అడుగగా బుధేంద్ర వ్యాసపుత్రుండైన సుకుండను మహాయోగి సమదర్శనుండే కాంతమతి మాయాసేనంబు వలన తెలిసిన వాడు కూడుండు మూఢుని క్రియ నుండి నిరస్తకేతుండదియుగాక
సుకుడు గోచియులేకపై జన చూచి తోయములందు లజ్జకు చలింపక చీరలొల్లక సలులాడెడి దేవ కన్యకలు సుఖాయంచు వెంకజనంగ వ్యాసుని చూచియుం సుఖములం ధరించి సిగ్గున సృక్కితందరు దీనిధి. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడిమి నెవ్వాడుమనియే పరిబంధిరాజుల బర్మాది ధనములు నచ్చింతురెవ్వని అంఘ్రియుగము గుంభజకర్ణాది కురు భట వ్యూహంబు సొచ్చి చెండాడెనేసూరు తండ్రి గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చనే వీరుతాత. అట్టిగాఢకీర్తియగు పరీక్షిన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మీ పరిహరించ గంగ ప్రాయోపవిష్ఠుడై యశువులుండనేలయుడిగియుండే. ఉత్తమ కీర్తులైన మనుజోత్తములాత్మహితంబులెన్నడు చిత్తములందు కోరరు హసించియులోకులకెల్ల నర్ధ సంపత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుదురన్య రక్షణాత్యుత్తమమైన మేను విభుడూరక ఏల విరక్తి వాసెనో. సారమున నెల్ల నెరుగుదు పారగుడవు భాషలందు బహువిధ కథనోదారుడవు మాకు సర్వము భారము బుట్టంగ తెలియబలుకు మహాత్మా. అట్లా వ్యాసుడు వ్యాకుల చిత్తుండై ఉన్నప్పుడు పరిస్థితిని ఇక్కడ తెలియజేశాడు అని అడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుండిట్లనియే తృతీయంబైన ద్వాపరయుగంబున దీర్ఘమయంబున ఉపరిచర వసూర్యంబున జన్మించి వాసవినాథకు సత్యవతి ఎందు పరశురాముని హరికలం చేసి విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించి ఒక్కనాడు బదరికాశ్రమంబున సరస్వతీ జలంబుల స్నానాది కర్మంబులను దీర్చి శుచి అయి పరులు లేని చోట నుండి కూర్చుండి సూర్యోదయ వేలునతీతానాగత వర్తమానగ్నుండైనయా ఋషి వ్యక్తంబుగాని వేగంబుగల కాలంబునం చేసి యుగధర్మంబులకు భువి సౌకర్యంబు వందు యుగ యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు పురుషులు నిస్సత్యులు ధైర్యసూనులు మంద ప్రజ్ఞల్పాయులు దుర్బలులు అయ్యధరని తన దివ్య దృష్టిని చూసి సర్వవర్ణాశ్రమంబులకు హితంబు చేయందలంచి నలుగురు హోతల చేత సమిష్టంప అనుష్ఠింపదగి ప్రజలకు శుద్ధికరంబులైన వైదిక కర్మంబులకు యజ్ఞంబులెడతెగకుండా కొరకు ఏకంబైన వేదంబు ఋగ్యజు సామాధర్మణంబులను 4 నామంబుల విభాగించి ఇతిహాస పురాణంబులన్నీయు పంచమ వేదంబని పల్కినందు. ఈ విధంగా వేదాలను విభజించి దాన్ని ఈ విధంగా ఒక్కొక్క శిష్యుడికి ఇస్తూ పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకనే సామంబు జైమిని నడుచుండే యజు వైసంపాయనాఖ్యుండు గై కొనెతుదిన ధర్వము సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షునుండు నిరూఢి దాల్చె దమతమ వేదమా తపసులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా. శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనులకంత బహుమార్గంబులు చెప్పి అనుమతింప పెక్కుశాఖలు కలిగి పృథివిలోన నిగమమొప్పారె భూసుర నివహమందు. ఇట్లు మేధావిహీనులైన పురుషుల చేతట్టి వేదంబులు ధరింపబడుచున్నవి మరియు తీనవత్సులుండైన వ్యాసుండు శ్రీసూత్రాలకు త్రైవర్ణికాదములకు వేదంబులు విననర్హంబులు కావు కావున మూఢులకెల్ల మేలగునని భారతాఖ్యానంబు చేసియు అమ్ముని భూత హితంబునందు తన హృదయంబు సంతసింపుకున్న సరస్వతి తటంబున నొంటియుండి హేతు వితర్కించుచు తనలోన ఇట్లనియే వ్రతధారి నైవేదవక్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మల వరత పడకుండ నడపదు భారతమిషమున మిలిగిన వేదార్థభావమిల్లా. వ్రతధారి నైవేదవక్ని గురుశ్రేణి మన్నింతు విహిత కర్మముల వరత పడకుండ నడుపుదు భారతమిషమున పలికితి వేదార్థభావమెల్ల మునుకొని స్త్రీ సూత్ర ముఖ్య ధర్మములందు తెలిపితి నే చెల్లదీన చేసి ఆత్మసంతసమందదాత్మలోని సుండు సంతసింపకయున్న జాడదోచే హరికి యోగి వరులకు అభిలషితం పైన భాగవత విధంబు పలుకనైతి
మోసమయ్యదెలివి మనయదు మరచితి ననుచు వగచుచున్న అవసరంబున. ఇలాంటి సందర్భంలో వ్యాసుడు దగ్గరికి నారద మహర్షి వచ్చినప్పుడు తన చేతి వల్లకి తంత్రి స్వనంబు సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగేతరవ సుధాధారల యోగీంద్ర తతతులు సొక్క కపిల జటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాత దీధితి వహింప తనులగ్న తులసికా ధామ గంధంబులు గగనాంతరాళంబు కప్పికొనగా వచ్చమింట నుండి వాసవి నందను కడకు మాటలాడ గడకతోడ భద్ర విమల కీర్తి పొరగురారూడనయ విశారదుండు నారదుండు కని ఎన్నారదుడంతన్ వినయైక విలాస నిగమ విభజన విద్యాజనితోల్లాసున్ భవదుఃఖ నిరాసున్ గురుమనో వికాసున్ వ్యాసున్. ఇట్లు నిజాసనంబునకు వచ్చిన నాథుని తంగి లేచి వ్యాసుండు విధివత్కమంబున పూజించిన తండు లేనగవు నెగడెడి మొగంబు తోడ విపంచికా తంత్రి వ్రేలమీటుచునిట్లనియే దాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చలించి చెల్లరే కాతరుగైవడిన్ వగవగ కారణమేమి పరాశరాత్మజా అనిన పారాశర్యుడు ఇట్లని. అప్పుడు నారద మహర్షితో పారాశర్యుడు ఇలా చెప్తున్నాడు. పుట్టితి వజుతనువున చేపట్టితివి పురాణ పురుషు భజనము పదముల్ మెట్టితివి దిక్కులన్ తుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. అదీనుగాక నీవు సూర్యుని భంగి మూడు లోకంబుల జరింతు వాయువు పగిది అఖిల జనులలో మెలంగుదు సర్వజ్ఞుడౌటం చేసి నీకెరుగరాని ధర్మములోకములను లేదు బహువిలోకి వినీవున్ నా కొరత ఎట్టిదంతయు నాకున్ వివరింపవయ్య నరద కరుణన్ అన్న నారదుడిట్లనే. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరింత్రింపమి నార్య పూజిత. అప్పుడు నారదుడు ఎన్నో రచించావు, ఎన్నో ప్రక్రియలను నువ్వు మొదలుపెట్టావు, కానీ భగవత్ సంబంధమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రచన చేయొచ్చు కదా అని అడిగేటప్పటికీ దాని యొక్క విశేషాలు చెప్తూ హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురిచితభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన దత్కాకోలకర్తాకృతిన్ అపశబ్దంబులగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచున శ్రాంతంబుగా కీర్తించుచున్ తపసులు సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా అని అనగా ఎరిగెడువాడు కర్మ చేయమెల్లను మాని హరిస్వరూపమున్ నిరయ నిరంగియవ్వలన నేడు చూపు గుణానురక్తుడై తిరుకవ లేక గ్రమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వాని కిందిలియనీశ్వర లీలెరుంగ చెప్పవే తన కులధర్మమున్ విడిచి దానవ వైరి పదార విందముల్ పనివడి సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని చచ్చిన మెరమేను చచ్చిన మరుమేననైన నది సిద్ధి వహించు తదీయ సేవ భాషునగుల ధర్మ గౌరవము సిద్ధి వహించున ఎన్ని మేనులన్. కాబట్టి భగవద్ విషయం అయినప్పటికీ భగవద్భక్తితో పాటు కావ్యం ఏం చెప్తుంది, సమాజానికి ఎలా మెలగాలి అని చెప్తుంది కావ్య లక్షణంలో. అందుకని బహుజన సుఖాయ బహుజన హితాయ అని అంటూ లోకశ్రేయస్సు కొరకు మనకిచ్చేటువంటి
ధర్మోపదేశాలు మనం ఆచరించవలసినటువంటి విషయాలను తెలియజేయటమే కావ్యం యొక్క లక్షణం. అందుకని విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను వేరేమియును లేదు, విశ్వమునకు భవవృద్ధి లయములా పరమేశు చేనగు, నీ వెరుంగులుగాది నీ ముఖమున నిరిగింపబడ్డది ఏకదేశమున నీ భువన భద్రమునకై పుట్టినట్టి హరికళా జాతుండవని విచారింపుము రమణతో హరిపరాక్రమములెల్ల వినుతి చేయుమీవు వినునికిను చదువును దానమతుల నయము తపము ధృతియు కలిమిగల్ల ఫలముగా ఆది పుణ్య శ్లోక కమలనాభు పొగడగలిగనేని. ఇలా చెప్పిన తర్వాత నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడు. మహాత్మా, నేను పూర్వకల్పంబునందుల్లిది జన్మంబున వేదనాదులైంత దాసికింబుట్టి పిన్ననాడు వారల్చే పంపంబడి యొక్క వానకాలంబున చాతుర్మాస్యంబున ఏకస్థల నివాసంబు చేయ నిశ్చయించు యోగి జనులకు పరిచర్యలు చేయుచు ఓటమితో నెల్లప్పుడు బాటవమున పనులు చేసి బాలురతోనే ఆటలకు బోక ఒక జంజాటమున్ లేక భక్తి సలుపుననగా మంగళమనుచు వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడన్ ముంగల నిలుతు నియతిని వెంగిలి క్రియజనుదునురు వివేకముతోడన్. ఇట్లేను వర్షాకాల సత్కాలంబులు సేవించితిని, వారును నా యందు కృపచేసిరంతా. వారల్ కృష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా నా రావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులందోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్ ప్రార్థించి తిన్ విష్ణుసేనకితర ప్రారంభదూరుండనై. ఇట్లు హరిసేవారతిం చేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూపకుండనైన నాయందు స్థూల సూక్ష్మంబున ఈ శరీరంబు నిజమాయా కల్పితంబని మహాత్ములకు యోగి జనుల మూలంబున రజస్తమో గుణాపహారిణియగు భక్తి సంభవించినంత చాతుర్మాస్యంబు నిండిన యోగి జనులను యాత్ర చేయువారలైరి విదంబున అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తితుండనై చపలత్వంబును మాని గొలువగా సంప్రీతులై వారు నిష్కబడత్వంబున దీన వత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఏన విధమున చేయగదానవ కుల వైరి నాకు దానయందలి విజ్ఞానమునిచ్చను మధుష్ఠానము మదనుష్ఠానమునతడెరుంగు నీవు సలపము దీనిన్. మునికులములలోన మిక్కిలి వినుకులు గలవాడవేవు విభుకీర్తులు నీ వనుదినమున పొగడి వినియడి జనములకున్ దుఃఖమెల్ల శాంతింబొందుతున్. ఇట్లు నారదు జన్మకర్మంబులు విని వెనువెంట వ్యాసుండిట్లనియే. వినుమా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానంబు చెప్పి పోయిన బాల్యంబున వృద్ధభావమున నీకే రీతి సంచారముల్సనే నీకిప్పుడు పూర్వకల్పమతి ఏ జాడం ప్రదీపించే తత్తనుంబాసిన చందమెట్లు చెప్పుమా దాసీసుతత్వంబుతోన్ అని ఇట్లు వ్యాసుండడిగిన నాదుండట్లనే దాసీపుత్రునైన ఏను భిక్షుల వలన హరిజ్ఞానంబు కలిగి ఉన్నంత మమ్మునేలిన వారి మందిరంబున గల పనులెల్ల క్రమమున భక్తి చేసి తన పరాధీనత తలపదు సొలసిది నలసిది నా కొంటిననుచు వచ్చి మాపును రేపును మా తల్లి మోహంబు సంపార ముద్దాడు చుంచుదువు దేహంబు నివురు మోదించు కౌగిట చేచు నర్మిలి నన్నిట్టులరసి మునప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్య మోహిగాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినై ఏనేండ్లవాడనగుచు కొన్ని వాసురముల సదనము వెలువడి తెరువున చెదరక మా తల్లి రాత్రి చీకటి వేళన్ మొదవంబితుగగ నొకఫణి పదభాగము కరచద్రొక్కబడి మునినాథ నీలాయత భోగ ఫణావ్యాలానల విషమోగ్రవక్ని జ్వాలామాలా వినిపాతితయై వ్రాలెన్ననుగన్న తల్లి వసుమతి మీదన్ తల్లి ధరిత్రిపై నొరగ తల్లడపాటును చెంది చిత్తం బల్లటిలంగా
ప్రాణములు వాసిన జూచి కలంగకేను నాయుల్లములోన మోహరుచునుందక సంగము వాచమేను రాజిల్లనటంచు విష్ణుపద చింతయునర్పంగ బుద్ధి చేర్చుచున్ ఉత్తరాముకుండనయ్యేను వెడలి జనపదంబుల పురంబుల పట్టణంబులు గ్రామంబులు చిల్లలు మందలు కిరాత పులింద నివాసంబు ఉపవనంబులును చిత్రధాతు విచిత్రంబులైన పర్వతంబులు సమద కర విదళిత శాఖలు గల శాఖలను నివారిత పతిక జన శ్రమాతిరేకంబులైన తటాకంబులను బహువిధ విహంగ వినద మనోహరంబులైన వికచార వింద మధుపాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబులైన సరోవరంబులు దాటి స్వనుచుక్షుపిపాస సమేతుండనై యొక్క నదీ ప్రహదంబున కృంకులిడి శుచినై నీరు ద్రావి కథశ్రముండనై సాలావృక కపి భల్లుక కోలే భల్లూయ శల్యఘూక శరభ శార్దూల శశగవయ ఖడ్గ వ్యాలా జగరాది భయద వనమధ్యమునన్. ఆ వనాన్ని ఇలా వర్ణిస్తున్నాడు అనమాట. ఎంత భయంకరమైనటువంటి వనము. దుస్తరంబులైన నీలవేణు కీచక కుల్మలతాగక్వరంబులు పంత నొకరా విమ్రాని దగ్గర కూర్చుండియే విన్న చందంబున నా హృదయగతం పరమాత్మ స్వరూపు హరిం చింతించితి. ఆనందాశ్రుల్ కన్నులన్ వెడలె రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢనైన నా తలపులో నద్దేవుండు దోచె నేనానందాబ్దిగతుండనై ఎరుగలేనైతిన్ ననున్ ఈశ్వరున్ నానాశోకహమైన ఎత్తనువుగానం లేక ఇట్లంతటన్. లేచి నిలుచుండి క్రమ్మరన దేవుని దివ్యాకారంబుజుడ నిశ్చించు ఉదయంబున నిలుపుకొని యాతురుండనుంబోలు చూచియుంగాన లేక నిర్మనుష్యంబైన వనంబునంచరించుచున్న నన్ను ఉద్దేశించి వాగగవచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం ఉపశమింపజేయు చందంబున ఇట్లనియే. ఏల కుమార శోషిలగని జననంబున నన్నుగానగా జాలవు నీవు కామముఖ షట్కము నిద్రితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగిగానగా జాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. నా వలని కోర్కియూరకపోవదు విడిపించు దోషపుంజములను మత్సేవంబుట్టును వైలను భావింపగనాదు భక్తి బాలక వింటే. నాయందు గలుగ నీ మధువాయదు జన్మాంతరంబుల జాలక నీవీ గాయంబు విడిచి మీదట మాయనుమతి పుట్టగలవు మద్భక్తుడవై. విను మీ సృష్టిలయంబుల నుండి యుగంబులు వేయైన కాలంబు యామిని అయిపోయడి బోవగా కలుగుచూ మీదంబున సృష్టియందు నిరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనత చెందెదు శుద్ధ సాత్వికులలోన గృండనై. శుద్ధ సాత్వికులలో గణ్యుండవై యద్భక అని నారదుని గురించి భగవంతుడు పలికెను. ఇది స్వస్తి.